కోదండరాం ఎమ్మెల్సీ విషయంలో హైకోర్టును తప్పుపడతారా? లేదంటే కేసు వేసినటువంటి వాళ్ళని తప్పుపడతారా? గవర్నర్ని తప్పుపడతారా? ఈ చర్చలో మీ అభిప్రాయం ఎట్లా ఉంది సార్ ఆ విషయంలో? ఒక న్యాయవాదిగా కోర్టు పరిశీలన కేసు ఉన్నప్పుడు సబ్జుడిస్ అవుతుంది ఫర్ మేక్ ఎనీ కామెంట్. కాబట్టి యాజ్ ఎ లాయర్ ఐ విల్ నాట్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ అండర్ సబ్జుడిస్. కానీ టీఆర్ఎస్ గవర్నర్ను తప్పుపడుతుంది. ఈ దుర్మార్గుడు కోదండరాంను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్ర కుతంత్రాలలో కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి యొక్క పాత్ర కీచక పాత్ర ఉన్నది. తన కొడుకుకు సీటు కావాలని చెప్పి కేసీఆర్ ఆడిన పాచకాలకి డ్రామాలకి అతను ఒత్తాస బలుకుతూ ఒక చైర్మన్ పదవి ఉన్న వ్యక్తి టైం ఇచ్చి 4 గంటలు కూడా కలవకుండా ఆపేసిన దాంట్లో ఒక కుట్ర ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఆ కుట్ర వెనుక పాత్రధారి కేసీఆర్ కాలు ఇరిగిందని ఫామ్ హౌస్లో వండుకొని కొడుకును ముందు పెట్టి చాటుతున్న డ్రామా. దాంట్లో కౌన్సిల్ చైర్మన్ కూడా కొడుకు సీటు కొరకు వాళ్ళు చెప్పినట్టు వినట్టు కనబడతాం. కౌన్సిల్లో మీ బలం పెరిగేంత వరకు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది కదా మీకు? కౌన్సిల్లో బలం పెరిగేటువంటి అవకాశం ఉందా? 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు బీఆర్ఎస్ బలం ఎంత, వాళ్ళకు ఉన్న కౌన్సిల్ మెంబర్లు ఎంత? సో రాజకీయ సమీకరణ అధికారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో మా బలం ప్రజలు మమ్మల్ని బలవంతం చేయాలనుకున్నంత కాలం మా బలం పెరుగుతూనే ఉంటుంది. ఇంకొక అంశంతో క్లోజ్ చేద్దాం. రాజ్యసభలో 3 ఖాళీ ఉన్నాయి. 3వ స్థానం పైన కూడా కాంగ్రెస్ కన్నేసింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. నిజంగా మూడింటికి పోటీ చేసి ఏమైనా చేసేది అవకాశం ఉందంటారా? ఇక 2 కండ్ల 3 కండ్ల వేసింది అనేది కాదు, కానీ నిన్న ఒక సింగిల్ పాయింట్ రిజర్వేషన్ చేసి పంపించడం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చైర్మన్ రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేసినారు. దాన్ని ప్రతిపాదించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సింగిల్ పాయింట్ రిజల్యూషన్ యునానిమస్గా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి ఈ వచ్చే రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థుల విషయం కానీ తీసుకోవాల్సిన స్ట్రాటజీ విషయంలో కానీ వారి నిర్ణయానికి వదిలిపెట్టడం జరిగింది. అధిష్టానం ఆదేశానుగుణంగానే మేము ఇక్కడ రాజ్యసభ ఎన్నికల కొరకు పనిచేస్తాం. అంటే దానికి లింక్ ఉంటుంది. 26 మంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉండేదానికి రాజ్యసభ 3వ అభ్యర్థి పోటీ చేసేదానికి ఒక లింక్ వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని తినే ముందు రుచి ఎందుకు అని అంటారు. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంటేనే మంచిది. అందులో ముఖ్యంగా మీడియాతో షేర్ చేసుకోకపోతేనే మంచిది. 5 రోజుల్లో తేలిపోతుంది కదా అది విషయం. ఖచ్చితంగా తెలంగాణలో 17 స్థానాలపైన దృష్టి పెట్టినాము. 14 స్థానాలు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది. టీఆర్ఎస్ అదేవిధంగా మోడీ కలిసి పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పైన బురద జల్లాలని మధ్యయాష్కి తీవ్రంగా గ్రహిస్తున్నారు.